సమయంలో ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థన చేయకముందు దేవుని యొక్క లేఖన భాగాన్ని చూసినట్టయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కొన్ని లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవాలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టి. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవాలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టి. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిన అనుభవం. దేని కొరకు అంటే నాబోతు యొక్క ద్రాక్ష తోట. సో ద్రాక్ష తోట విషయమై జరుగుతున్న పరిస్థితుల్లో దాన్ని స్వాధీనపరచుకోవడం కొరకై యెజబెలు అనుమతితో అక్కడున్న ప్రజలు వారు ఆచరిస్తున్నటువంటి ఉపవాస ప్రార్థన మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఉపవాస దినం జరగవాలని వారు చాటించుకుంటున్నారు. సో నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన గురించి చాలా విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన వాళ్ళు ఎలా చేశారు, ఉపవాసం ఉండి. నేటి దినాల్లో కూడా చాలామంది ఉపవాసం ఉండి అలాగే ప్రార్థన చేస్తున్నారు. సో నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన గురించి గత వారం కానీ అంత ముందు కానీ చాలా కోణాల్లో మనం ధ్యానించుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఇలా దేవుని వాక్యం చూసినట్లయితే ఉపవాస దినము, ఉపవాస ప్రార్థన, దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఉపవాస ప్రార్థన చెయ్యమని ఇక్కడ దావీదు రాజు యొక్క జీవితంలో చేయమని కాదు, కానీ దావీదు రాజు ఉపవాస ప్రార్థన చేస్తున్న అనుభవం చూస్తున్నాం. నాటి దినాల్లో దావీదు రాజు యొక్క ఉపవాస ప్రార్థన చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం, 12వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే దావీదు రాజు యొక్క జీవితంలో అతడు ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఏమనంటే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. దావీదు ఉపవాసం ఉండి లోపలకు పోయి రాత్రంతా నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా, ఆ ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చారు, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకుండా. ఇక్కడ దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే, రోజు దేవుని మాట చూస్తున్నాం. దావీదు రాజు యొక్క ఉపవాస ప్రార్థన. దావీదు రాజు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అంటే నాటి దినాల్లో ప్రజలు ఎలా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, నేటి దినాల్లో కూడా అలాగే చేస్తున్నాడు. ఉపవాస ప్రార్థన చేయకముందు నాటి దినాల్లో దావీదు రాజు ఎలా ఉన్నాడంటే, గత వారం కూడా కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేమాట, ఉపవాస ప్రార్థన చేయకముందు దావీదు రాజును చూసినప్పుడు ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, అతడు ఉన్న విధానం కనపడుతుంది. అక్కడ ఉపవాస ప్రార్థన చేయకమునుపు మనం కూడా ఇలా ఉంటే, నాటి దినాల్లో ఎలా చేశారో నేటి దినాల్లో మనం కూడా అలాగే ఉపవాస ప్రార్థన చేశాం కాబట్టి దేవుడు మన ప్రార్థన కూడా వినడు. నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన ఎలా ఉందో నేటి దినాల్లో మనం కూడా అలాగే చేస్తే మన ప్రార్థన దేవుడు వినడు. సో దావీదు రాజు యొక్క జీవితాన్ని చూసినట్లయితే, ఉపవాస ప్రార్థన చేయకముందు దావీదు రాజుని చూడగా అతడు ఉన్న విధానాన్ని మనం గమనించినట్లయితే అలాంటి విధానంలో మనం కూడా ఉంటే మనం ఉపవాస ప్రార్థన చేసిన దేవుడు వినడు. దావీదు రాజు గురించి కొన్ని విషయాలు, అంటే నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన, నేటి దినంలో ఉపవాస ప్రార్థనకు వ్యత్యాసం సేమ్ ఒకేలాగా ఉంది, కానీ మార్పు చెందిన అనుభవం చాలా మందిలో లేదు. అందరూ కాదు నేను అంటాను, చాలా మందిలో లేదు. ఈరోజు మన ఉపవాస ప్రార్థన ఏంటంటే ఒక మార్పు చెందినటువంటి అనుభవంలో చేయాలి. అయితే దాని గురించి మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. విత్తబడేటటువంటి మాటలకు నీరు కట్టి ఫలింపు చేయండి. మా జీవితాల్లో ప్రభా ఏది వాక్యం అవసరమో మీరు అనుగ్రహించండి. సమయంలో ఉపవాస ప్రార్థన కలిగి ఉంటున్న సాయం చేయండి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభా మీరు మాకు నేను నేర్పించాలనుకున్నాను, మీ చిత్తం బయలుపరచండి తండ్రి. నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన, నేటి దినంలో ఉపవాస ప్రార్థన ఒకేలాగా ఉంటుంది కాబట్టి ప్రభు మార్పు చెందిన అనుభవం లేదు. అంటే అందరూ కాదు, కొందరు చేసిన ఉపవాస ప్రార్థన, మేము కూడా అలాంటి స్థితిలో ఉండే ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రభు మా ప్రార్థన మీరు వినటానికి ఇష్టపడతారు, మా ప్రార్థన మీరు వినటానికి కూడా ఇష్టపడినటువంటి దేవుడు ప్రభు కనికరించండి. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్నా మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి మీ వాక్యం ధ్యానించినప్పుడు మీ సహాయం, మీ నడిపింపు మాకు అనుగ్రహించండి.
వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావస్తున్న వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారు సకాలం నడిపించండి. ఎవరికి పైలు కీళ్ళు జరగకుండా సహాయం చేసి మాతో మాట్లాడి అక్కడ తీర్చి ఈ పరిచర్య అంతా దీవించి నాతో మాత్రం మీరు మాట్లాడమని శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. వాక్య పిలుగులు మా జీవితాన్ని సరిదిద్ది మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావస్తున్న వారిని తరబడి తీసుకురాని మధ్య మార్గంలో సకాలం నడిపించమని మరొకసారి వాక్యం ధ్యానించడం కింద కూర్చున్న వారికి నేను యోగ్యని కానీ ఒప్పుకుంటూ వారికంటే నేను ఏమాత్రం యోగ్యత లేని వాడిని ఒప్పుకుంటూ ఘనహీనుని ఒప్పుకుంటూ దాసుడు కన్నా నిజమానుడి వైపు చూస్తున్నాడు, దాసుడు కన్నా నిజమానుల వైపు చూస్తున్నాడు. మా కన్నా మీ వైపు వీక్షిస్తున్నాను. మీరే సహాయం గురించి మహిమ పొంది మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే దావీదు రాజు యొక్క జీవితమును మనం కొన్ని విషయాలు చూస్తున్నాం. ఉపవాస ప్రార్థన చేయకముందు దావీదు రాజును చూడగా అతడు ఉన్న విధానాన్ని గమనించినట్టయితే ఒక 5 విషయాలు మనం చూడొచ్చు. దాంట్లో మొదటి కోణము రండి. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 25వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు దావీదు, నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నువ్వు చింతపడకుము. ఖడ్గం ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరి ఒకని మీదను పడుట కదు. పట్టణం మీద యుద్ధము మరి బలముగా జరిపి దాన్ని పట్టుకొనమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపాను. సో ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి మొదటి కోణం ఏంటంటే నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన చేయకమునుపు దావీదు రాజు ఎలా ఉన్నాడో నేటి దినాల్లో మనం కూడా అలాగే ఉంటున్నాం. అంటే అందరూ కాదు కొందరు మాత్రమే. సో నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన దావీదు రాజుని ఉపవాస ప్రార్థన చేయకముందు దావీదు రాజుని చూడగా అతడు ఉన్న విధానాన్ని చూసినట్టయితే 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం రాయబడుతూ వచ్చింది. అతడు ఏమంటున్నాడండి, ఖడ్గం అన్నది ఒకప్పుడు ఒకరి మీదను మరొకప్పుడు ఇంకొకరి మీదను పడిద్ది అని చెబుతున్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటండి, దావీదు రాజు యొక్క జీవితంలో నీతి మాటలు చెప్పేటటువంటి వాడు ఉంటున్నాడు. చేయాల్సిందంతా చేసి చేయాల్సిన పని అంతా చేసి ఏం చేయాలో ఆ పని చేశాడు, ఏం చేయకూడదో చేయకూడని పని చేశాడు. ఏది దేవుని దృష్టిలో దేవుని కోపం తెప్పించిందో ఆ పని చేశాడు, దేవుడు ఏది ఇష్టపడ్డో ఆ పని చేశాడు. ఇప్పుడు ఆ పని చేసి ఏమంటున్నాడు చూడండి, దేవుని దృష్టిలో చేయకూడని పని చేసి యోవాబుకి మరి యుద్ధంలో నుండి ఒక దూత వచ్చి దావీదు రాజుకి ఇలా సంఘటన జరిగిందన్నప్పుడు లేదా ఉరియా చనిపోయాడు అన్నప్పుడు దాని విషయమై దావీదు రాజు ఏం చేస్తున్నాడంటే, వాస్తవానికి చేసింది ఆయనైనా సరే దావీదు రాజు యోవాబుకి ఏమైనా వర్తమానం పంపిస్తున్నాడంటే దూత ద్వారా ఖడ్గం గురించి నువ్వు బాధపడవాక, ఖడ్గం గురించి బాధ కాదు, ఒకప్పుడు ఒకరి మీద మరొకప్పుడు ఇంకొకరి మీద పడిద్ది, అది సహజమే. అంటే చంపించడానికి కారణము దావీదు రాజే. కానీ దావీదు రాజు తన జీవితంలో చేసిన పాపాన్ని కప్పెట్టుకోవడానికి ఏమంటున్నాడు, ఒకప్పుడు ఖడ్గం ఒకరి మీద పడిద్ది, ఇంకోసారి ఇంకొకరి మీద పడిద్ది. నువ్వు ఖడ్గం ఉరియా మీద పడిందని నువ్వు బాధపడొద్దు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఎందుకంటే ఒక్కోసారి మనిషి చనిపోవచ్చు, బ్రతకొచ్చు, చెప్పలేవు అది అన్నట్టు చెబుతున్నాడు. అంటే వాస్తవానికి అతన్ని చంపమని, అతను ముందబెట్టమని, అతను చంపడానికి కారణము కూడా ప్లాన్ ఇచ్చిందే దావీదు రాజు. ఇప్పుడు దావీదు రాజు ఏం చేస్తున్నాడు, అతడు చనిపోగానే ఉరియా చనిపోగానే ఏమంటున్నాడు, అది కామన్ లేండి, ఒక్కోసారి ఒకరి మీద పడితే ఒక్కోసారి ఇంకోటి మీద పడితే అన్నాడు. అంటే నీతి మాటలు ఇప్పుడు చెబుతున్నాడు. సో దావీదు రాజు నీతి మాటలు చెప్పడానికి పనికొచ్చాడు, కానీ అక్కడ తర్వాత జీవితం కాదు నేను అంటుంది. ఇక్కడ సన్నివేశాన్ని చూడగా నీతి మాటలు చెబుతున్నాడు. ఏమని, ఖడ్గం అనేది ఒక్కొక్కసారి ఒకరి మీద పడితే ఇంకోసారి ఇంకోటి మీద పడితే అంటున్నాడు. అసలు ఆ ఖడ్గం అతని మీద పడతానికి కారణం ఎవరు, దావీదు రాజే. దావీదు రాజు అనుమతి పెట్టేగా అతను ముందర పెట్టి ఆ ఖడ్గం అతని మీద పడేటట్టు చేసింది. అంటే దావీదు రాజు యొక్క జీవితం చూడగా ఉపవాస ప్రార్థన చేయకమునుపు ఒక బిడ్డ పుట్టింది, ఆ బిడ్డ కొరకు ఉపవాస ప్రార్థన చేయకమునుపు దావీదు రాజు యొక్క జీవితం ఎలా ఉందంటే నీతి మాటలు చెప్పేవాడుగా ఉంటాడు. సో నీతి మాటలు చెబుతున్న పైకి నీతి మాటలు చెప్తున్నాడు, కానీ చేయాల్సిందంతా చేసేసాడు. ఏం చేశాడండి, పైకే నీతి మాటలు, కానీ చేయాల్సినవన్నీ కూడా చేసేసాడు. ఏవేం చేయకూడదో దేవుని దృష్టిలో అవన్నీ చేసి అన్ని చేయాల్సిన పాపాలు కానీ చేయాల్సిన తప్పులన్నీ చేసి పైకి ఏమంటున్నాడు, నీతిమంతుల్లాగా నీతి మాటలు చెబుతూ వస్తున్నాడు. చూడండి దావీదు రాజు యొక్క అనుభవం ఎలా ఉంది. పైకి నీతిమంతుల్లాగా ఉంటాడు, చేయాల్సినవన్నీ కూడా చేసేసాడు. చాలా మంది ఉపవాస ప్రార్థనకు వచ్చేటప్పుడు కానీ ఉపవాస ప్రార్థన కానీ ప్రార్థన చేసేటప్పుడు కానీ పైకేమో నీతిమంతుల్లాగా ఉంటాం, పైకేమో నీతి కలిగిన వారుగా జీవిస్తూ వస్తాం. కానీ చేయాల్సినవన్నీ కూడా ఏమని రాబడుతూ వచ్చింది, చేయాల్సినంతా చేసేసి ఏదైతే చేయకూడదో అది చేసి, ఏదైతే చేయాలో అది చేయకూడని ఇవన్నీ చేసేసి పైకి ఏమంటున్నాడు ఇప్పుడు దావీదు రాజు, ఖడ్గం అన్నది ఒకసారి ఒకరి మీద పడిద్ది, ఇంకోసారి ఒకరి మీద పడిద్ది అంట. అంటే ఉరియాని చంపడానికి కారకుడు నువ్వు, అతను ముందబెట్టమంది నువ్వు,
అతన్ని చంపడానికి కారుకు నువ్వు అయి ఉండవు. ఇప్పుడు ఉరియా చనిపోయాడని వర్తమాన రంగాన్ని ఇప్పుడు ఏమంటున్నాడు? ఒక్కొక్కసారి ఖడ్గం అన్నది ఒకటి మీద పడింది, ఇంకోసారి ఇంకోటి మీద పడింది, నువ్వేం బాధపడవాక అంటున్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? అదే దావీదు రాజు యొక్క జీవితంలో ఏం చెబుతున్నాడు? నీతి మాటలు చెబుతున్నాడు. కానీ చేపించింది ఎవరు? చేసింది ఎవరు? దావీదు రాజే. చేసిందంటే చేపించింది దావీదు రాజే. మరి ఇలాంటప్పుడు ఉరియా చనిపోవడానికి ప్లాన్ ఇచ్చింది దావీదు రాజే అయ్యిండి. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? అది కామను, ఒక్కొక్కరి మీద ఒక్కోసారి ఖడ్గం అన్నది పడింది, దాన్ని పట్టించుకోవద్దు అంటున్నాడు. అరే ఉరియా చనిపోవటానికి ప్లాన్ ఇచ్చిందే నువ్వు కదా. యోవాబుకు ఆ ప్లాన్ ఇచ్చి ఉరియాని చంపించడానికి ప్రయత్నం చేసిందే నువ్వు కదా. ప్రయత్నంగా చంపించిందే నువ్వు కదా. ఉరియా చనిపోయాడు అన్నప్పుడు ఇప్పుడు ఆ వార్త యోవాబు దూత ద్వారా దావీదు పంపినప్పుడు దావీదు ఎవరు పంపుతాడు? వర్తమానం చేసిందే దావీదు, ఈ తప్పు చేసిందే దావీదు, అతడు చనిపోవడానికి కారుకుడే దావీదు, అతన్ని చంపడానికి కారుకుడే దావీదు. ఇప్పుడు దావీదు రాజు ఏమంటున్నాడు? అట్టంటే ఏముందిలే, ఒక్కోసారి ఖడ్గం ఒకటి మీద పడింది, ఇంకోసారి ఒక్కొక్కటి మీద పడింది. అంటే నువ్వు నీతి మాటలు చెబుతున్నావు కానీ చేయాల్సిందంతా చేసేసావు. ఉపవాస ప్రార్థనకు వస్తామే కానీ అన్ని నీతి మాటలే మనం చెబుతాం, మనం చేయాల్సినవన్నీ మనం చేసి వస్తాం. పైకే నీతి మాటలు చెబుతాం. మన నీతి మాటలు చూడగా పక్కన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు, అబ్బా ఇంత నీతిమంతులు, వీళ్ళు ఎంత నీతిమంతులుగా మాటలు చెబుతున్నారని. మనం చేయాల్సినవన్నీ చేసేస్తాం. ఇంకా ఒక మాట దావీదు రాజు గురించి చూస్తే పైకి నీతి మాటలు చెబుతున్నాడు కానీ చేయాల్సినవన్నీ చేసేసాడు. చేయాల్సిన పాపం చేస్తున్నాడు, చేయాల్సిన తప్పులు చేస్తున్నాడు, చేయాల్సిన పొరపాట్లు చేస్తున్నాడు, ఏవే పొరపాటు చేయాలో అన్నీ చేస్తున్నాడు. పైకేమో నీతిమంతుల్లాగా ఎంత శుద్ధ మాటలు చెబుతున్నాడంటే, ఎంత మంచి మాటలు చెబుతున్నాడంటే ఆ కామన్ ఏమంటున్నాడు? ఒక్కొక్కసారి ఖడ్గము ఒకటి మీద పడింది, ఇంకోసారి ఖడ్గము. అసలు ఆ ఖడ్గం పడటానికి ప్లాన్ ఇచ్చింది నువ్వు కదా. ఉరియాని చంపమని ప్లాన్ ఇచ్చిందే నువ్వు కదా. అంటే ప్లాన్ చేసింది నువ్వే, ప్లాన్ ఇచ్చింది నువ్వే. పైకేమంటున్నారు? ఒక్కోసారి ఖడ్గం అలా పడిద్ది, ఒక్కోసారి ఎలా పడిద్ది ఖడ్గం. దాని గురించి నువ్వు ఆలోచించవాక. అంటే నువ్వు తప్పు చేసి, నువ్వు చేయాల్సిందంతా చేసి పైకేమంటున్నా నీతి మాటలు చెబుతున్నావు. మన జీవితాలు అలాగ ఉంటాయి. ఉపవాస ప్రార్థన చేస్తాం కానీ మనమేమో ఇతరులకు నీతి చెబుతాం, ఇతరులకు నీతిని బోధిస్తాం, ఇతరులకు చెబుతాం మీరు అట్టుండాలి, ఇట్టుండాలి, అట్ట చేయకూడదు, ఇట్ట చేయకూడదని. మనమేమో చేయాల్సినవన్నీ చేసేస్తాం. మనమేమో చేయాల్సిన పాపాలు, చేయాల్సిన తప్పులని మనం చేస్తాము. ఎదుటి వ్యక్తికేమో నీతులు చెబుతాం. ఇదిగో నువ్వు ఎట్లా ఉంటే మంచిది, ఎలా ఉండాలి, దేవుని మందిరంలో ఎలా ఉండాలి, దేవుని సన్నిధికి ఎలా ఉండాలి, దేవుని సన్నిధి వెళ్ళిపోతే ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, మనుషులతో ఎలా జీవించాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, వీళ్ళతో ఎలా ఉండాలని మనం ఏం చేస్తాం? నీతులు చెబుతాం. అందరికీ నీతులు చెబుతాం కానీ మనకై మనం నీతి తెచ్చుకోలేము, నీతి కలిగిన వారికి జీవించలేం. దావీదు రాజు అదే చెబుతున్నాడు. ఖడ్గము పడింది, ఉరియా చనిపోయాడని వర్తమానం పంపగానే ఇప్పుడు దావీదు రాజు ఏం తెలియనటువంటి నీతిమంతుల్లాగా, ఏ పాపం చేయనటువంటి వాడికి వచ్చి ఇప్పుడు యోబుకి ఏమని వర్తమానం పంపిస్తున్నాడు? ఆ కామన్ అది ఖడ్గం అన్నది ఒక్కోసారి ఒకటి మీద పడింది, ఇంకోసారి ఒకటి మీద పడింది. అసలు ఆ ఖడ్గం పడటానికే కారుకుడు నువ్వు కదా, చేసిందే కారణం నువ్వు కదా. నువ్వు తప్పు చేసేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? నీతి మాటలు చెబుతున్నాడు, ఎంతో నీతి మాటలు చెబుతున్నాడు. అది కామన్ అండి. ఖడ్గం అన్నది ఒకటి మీద ఒక్కోసారి. నువ్వు చేసిన తప్పు అది నీకు తెలియట్లా. నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన పాపం, నువ్వు దేవుని దృష్టిలో చేయకూడని తప్పు చేసావు. ఆ తప్పు చేసి ఇప్పుడు పైకి నేను నీతిమంతుడిని, నీతిమంతురాలు అన్నట్టు నీతి మాటలు చెబితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అందుకే దావీదు రాజు చేసిన ఉపవాస ప్రార్థన దేవుడు వినకపోవడం కారణం అదే. నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన ఎలా చేశారో నేటి దినాల్లో ప్రజలు కూడా అలాగే ఉండి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. అందుకే దేవుడు ప్రార్థన వింటున్నా. ఏంటి? దావీదు రాజు ఉరియాని చంపించడం ప్లాన్ ఇచ్చిన వాడు దావీదు రాజు. కానీ ఏమంటున్నాడు? ఉరియా చనిపోయాను కానీ కామను. ఎందుకంటే ఒక్కోసారి ఖడ్గం ఒకటి మీద పడిద్ది, ఇంకోసారి ఖడ్గం ఇంకోటి మీద పడిద్ది. అది కామను. నీతి మాటలు చెప్తున్నా కానీ చేపించింది నువ్వే. నువ్వు అనేకులకు నీతి మాటలు చెప్పేవాడుగా చెప్పేదానికి ఉంటావు కానీ చేసే పనులు మనమే చేస్తాం. ఎవరు చేయరు. పైకి మనం నీతి మాటలు చెప్పేవాడు ఉంటాం. అసలు మన మాటలు వింటే పక్కన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. అంతగా నీతి మాటలు చెబుతాం కానీ మనం చేసేదేంటి? మనం ఇతరుల ఎలా కానీ మన మాటలు కానీ నీతి మాటలు మాట్లాడిన వారు ఉంటాం కానీ మనం చేస్తుంది ఏంటి? దావీదు రాజు చేయాల్సినంతా చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు? అది కామన్ ఖడ్గం ఒకటి మీద, ఒక సమయం ఇంకో సమయం ఇంకోటి మీద పడిద్ది అంటున్నాడు. అసలు ఈ నీతి తక్కువ పని చేసిందే నువ్వు కదా, చేపించింది నువ్వే కదా. సరే నువ్వు నీతి లేని పని చేసి మళ్ళీ పైకి నీతి మాటలు చెప్పుకుంటూ వచ్చేస్తున్నావు. అప్పుడు దావీదు రాజు చెప్పిన మాటలు దేవుడు విన్నాడా? అంగీకరించాడా? లేదు. పైకి మనం
నీతి మాటలు చెబుతాం, చేయాల్సినవన్నీ చేస్తాం. అవన్నీ చేసి దేవుని మందిరంకి వచ్చి నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను ప్రభు అని గుండెలు బాదుకుని ప్రార్థన చేసిన దేవుడు ఎందుకంటాడు? దావీదు రాజు ఉపవాసం ఉండి 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఆ బిడ్డను బ్రతికించని గుండెలు బాదుకుంటున్నాడేమో. నువ్వు నీతి తక్కువ పనులు చేసి నీతి కలిగిన మాటలు మాట్లాడిన వాడుగా మరి నీతి మాటలు చెప్పి చేయాల్సినంత చేసి నీతి మాటలు చెప్తూ నువ్వు చేయాల్సినంత చేసిన దాన్ని సరిదిద్దుకోకుండా నీతి మాటలు చెప్పి నువ్వు వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నీ మాటల పైకి నీతి మాటలాగా ఉంటున్నాయి, కానీ లోపల నువ్వు చేయాల్సిందంత ఏమైంది? చేసేస్తున్నావు. ఉపవాస ప్రార్థనకి నాటి దినాలు ఎలా చేశారో నేటి దినాలు అలా చేయడానికి మనం వచ్చి ఉండం. మన జీవితాలు అలాగ ఉంటాయి. మనం పైకేం నీతి మాటలు జీవితాం, లోపల ఏం చేయాలో అన్నీ చేస్తాం. పైకి నేనేం మెరగని ఏ పాపం మెరగని పరిశుద్ధురాలని అని చెబుతాం. చేయాల్సినంత మనమే చేస్తాం, చివరికి నీతి మాటలు చెబుతాం. మళ్ళీ అదట్ట ఇదట్ట అని చేయాల్సినంత మనం చేసి పైకి నీతి మాటలు చెప్తే అట్లా చేసి చేయాల్సినంత చేసి పైకి నీతి మాటలు చెప్పి దేవుని మందిరం కొంచెం ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వింటాడా? నీకు సమయం వేస్ట్ ప్రార్థన చేస్తున్నావు అన్న టైం. ఆ ప్రార్థన చేసే సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు, అంతమించి ఏమి లేదు. దేవుడు వినడు. ఎందుకు? పైకి నువ్వు నీతి మాటలు చెబుతున్నావు, లోపల చేయాల్సినంత చేసుకుంటూ వస్తున్నావు. కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు, ద్వేషాలు, అసూయ, చేయాల్సిన వ్యర్థమైన పనులన్నీ చేసుకుంటూ వస్తున్నావు. అందుకే నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినకపోవడానికి కారణం ఇదే. నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన చేయకముందు దావీదు రాజు ఎలా ఉన్నాడు అతను చూడగా, నేటి దినాల్లో మనం కూడా ఉపవాస ప్రార్థన చేయకముందు దావీదు రాజు వలె ఉన్నాం కాబట్టి మన ప్రార్థన కూడా దేవుడు వినడం. రెండో విషయం, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేస్తున్నది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. కాబట్టి రెండో కోణం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే దావీదు రాజు యొక్క జీవితంలో 27వ వచనంలో దావీదు రాజు చేస్తున్న పని చూడగా చేయాల్సిన పాపమంతా చేసేసేసాడు. చేయాల్సిన పాపమంతా చేసి ఏం తెలియదు అన్నట్టుగా ఉరియా భార్యను తీసుకుని ఇంటి దగ్గర పెట్టుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? చేయాల్సిన పాపం అంతా చేసేసాడు. ఏ పాపం చేయాలో ఆ పాపం అంతా చేసేసాడు. ఉరియా భార్యతో పాపం చేశాడు, తర్వాత ఉరియాను కూడా చంపించేశాడు, చేయాల్సిన పాపం అంతా చేసేసాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏ పాపం చేయనటువంటి వాడిగా ఉరియా భార్యను తీసుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందండి? చేయాల్సిందంతా కూడా చేశాడు. ఏ పాపం చేయకూడదు ఆ పాపం అంతా చేశాడు. దేవుని దృష్టిలో ఏ పాపం అయితే చేయకూడదో ఆ పాపం అంతా చేసేసాడు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చేయమంటున్నాడు, ఉరియా భార్యని దగ్గర తీసుకుంటున్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? నువ్వు తన భర్త ఎడల కానీ తన ఎడల కానీ చేయాల్సిన పాపం అంతా చేసేసావు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఉరియా భార్యని ఇంటికి తెచ్చుకుంటున్నాడంట. అసలు ఆమెతో పాపం చేయాల్సిన పాపం చేసావు. ఆమె భర్తను చంపించాల్సిన విధానంలో చంపించేసావు. నువ్వు చేయాల్సిన పాపం అంతా చేసేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఉరియా భార్యని చేయాల్సిన పాపం చేసి ఏమీ తెలియనట్టుగా ఉరియా భార్యని తెచ్చుకుని తన ఇంట్లో పెట్టుకుంటున్నాడు. అది దేవునికి ఇష్టం లేదు, అది దేవుడు ఇష్టపడతల్లా. ఎందుకంటే చేయాల్సిందంతా చేసి వచ్చి దేవుని దగ్గరకు వచ్చి ఉరియా భార్య దగ్గరకు వచ్చి, అమ్మ నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే అది ఎట్ట కుదిరేది? నువ్వు చేయకూడని పాపం అంతా చేసేసావు. ఆమెతో పాపం చేసావు, ఆమె భర్తను చంపించి పాపం చేసావు. చేయాల్సిన పాపం అంతా చేసి ఏ పాపం దేవుని దృష్టిలో చేయకూడదు, ఏ పాపం దేవుని దృష్టిలో అసహ్యమైనదో, ఏ పాపం దేవుని దృష్టిలో దేవుడు అసహించుకునేటట్టుందో, ఏ పాపం దేవుని దృష్టిలో దేవుని కోపం తెప్పించేదికుందో, ఏ పాపాన్ని బట్టి అయితే దేవుడు అసహించుకుంటాడో ఆ పాపం అంతా నువ్వు చేసేసావు. ఉరియా భార్యతో పాపం చేసాడు, ఉరియాని చంపించాడు. చేయాల్సిన పాపం అంతా చేసి ఇప్పుడు అతని భార్యని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాడు. తీసుకొచ్చుకున్నాడా లేదా? ఆమెను తన నగరానికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయ్యి అతనికి ఒక కుమారుని కంది. కందా లేదా తర్వాత సంగతి. ఏం చేస్తున్నాడు దావీదు రాజు అంటే, ఆమెతో చేయకూడని పాపం చేశాడు. ఆమె భర్తను కూడా చంపించాడు. పాపం ఎట్లా చేయకూడదు దేవుని దృష్టిలో, దేవుడు ఎట్లా చేయకూడదు అంటే పాపం అనేది ఎట్లా కూడా చేయాలని కాదు,
అసలు ఏది పాపం చేయకూడదు, చేయకూడని పాపాలను చేసి ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వింటాడా? వినడు. నాటి దినాల్లో ప్రజలు ఎలా ఉపవాస ప్రార్థన చేశారు, నేటి దినాల్లో కూడా ప్రజలు అలాంటి జీవితం కలిగే ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. నాటి దినాల్లో ఎలాంటి జీవితం కలిగే ఉపవాస ప్రార్థన చేశారంటే, దావీదు రాజు ఉపవాస ప్రార్థన చేయకముందు అతన్ని చూడగా అతడు పైకి నీతి మాటలు చెప్పేవాడుగా ఉన్నాడు, కానీ చేయాల్సినదో చేశాడు. రెండోదిగా దావీదు రాజు ఉపవాస ప్రార్థన చేయకముందు అతన్ని చూడగా, దావీదు రాజును చూడగా అతడు రెండోదిగా చేయాల్సిన పాపాలన్నీ చేసేసాడు. ఏది చేయకూడదు ఆ పాపాలన్నీ చేశాడు. చేసి ఏమీ తెలియనట్టుగా ఉదయ భార్యను తెచ్చి తన దగ్గర పెట్టుకుంటూ వచ్చాడు. అది దేవునికి ఇష్టం లేదు. చాలామంది ఇలాగే ఉంటారు. చేయాల్సిన పాపాలన్నీ మనం చేసేస్తాం. దేవుని దృష్టిలో ఎట్లయితే పాపం చేయకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు, ఏ పాపాలు అయితే మనం చేయకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు, అలాంటి పాపాలన్నీ చేసేస్తాం. వేరే వారితో పాపం చేస్తాం, వేరే పురుషులతో, వేరే స్త్రీలతో పాపం చేస్తాం, భర్తను విడిచిపెట్టి పాపాలు చేస్తాము, ఇంకా భర్తని చంపించుకునే కోణంలో కూడా ఇచ్చేస్తున్నారు. ఇన్ని పాపాలు చేసి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఇప్పుడు చూడండి, ఈ మధ్యకాల సమయంలో కొన్ని ట్రెండ్ అవుతున్నాయి. యూట్యూబ్లో చూస్తే, న్యూస్లో చూస్తే ఏమైంది, ఒక ప్రియుడిని ప్రేమించి భర్తను చంపేసినటువంటి స్త్రీ వాటర్ డ్రమ్ములో చంపేసిందని, కరెంట్ షాక్ పెట్టి చంపేసిందని ఎన్నో వస్తున్నాయి కదా, రావట్లేదా? వస్తున్నాయి. యూట్యూబ్లో న్యూస్లో చూస్తే మనకు అర్థమైపోయింది ఫోన్లో. ఏమని, డ్రమ్ములో చంపినటువంటి స్త్రీ ఇక్కడే సంగారెడ్డిలో అక్కడ చంపేసిందంట భర్తని. కారణం ఏంటి? నువ్వు వేరే వాళ్ళతో పాపం చేయడానికి ఇష్టపడ్డావు కాబట్టే, ఆ పాపంలో నువ్వు పాల్పంపులు కలిగి ఉంటున్నావు కాబట్టే ఇతన్ని చంపుకోవడానికి ఇష్టపడుతున్నావు. అదే వేరే వాళ్ళతో నువ్వు పాపం చేయకపోతే ఇతన్ని చంపుకోవడానికి ఇష్టపడవు కదా. ఇష్టపడతారా? ఇష్టపడరు. అంటే అర్థం ఏంటి? చూడండి, విచిత్రాలు ఏంటంటే, ఇప్పుడు చాలా మంది వివాహం చేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఈ అన్ని యూట్యూబ్లో వచ్చేదానికి, ఇప్పుడు ఈ న్యూస్ అన్న యూట్యూబ్లో అన్నీ వచ్చేదానికి ఇంకా ట్రెండ్ అయిపోయింది. డ్రమ్ములు పెట్టి చంపటం ఏంటి? ఒకడైతే ఫోన్ మాట్లాడతాను కూడా భయపడుతున్నాడు. ఎందుకు? ఎక్కడ ఏం అర్థం చేసుకుని చంపిద్దానని. ఎందుకంటే పాపము భర్తను విడిచిపెట్టి వేరే పురుషుడితో పాపం చేసింది ఆమె. ఈయన కూడా పాపం చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళిద్దరు పాపాన్ని కప్పెట్టుకోవడానికి ఏం చేశారు? వీళ్ళిద్దరు పాపాన్ని కప్పెట్టుకోవడానికి ఉరియాని చంపించారు. ఇంత దారుణమైన మరణాన్ని రావటం కారకులయ్యి మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు? చేయాల్సిన పాపం అంతా ఇద్దరు చేసేసారు, ఒకరు కాదు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా మేము నీతిమంతులమి, మాకు ఒక బిడ్డ పుట్టాడు, అతన్ని రక్షించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. అంటే దేవుడికి ఏం తెలీదు, మీకేం మొత్తం తెలుసు. దేవుడికి ఏం తెలియదు కదా. దేవుడు ఏమన్నా చూస్తేనే కదా ఆయనకు అన్నీ తెలియటానికి. ఆయనకి ఏం తెలియదు కదా. మనకు మాత్రం అన్నీ తెలుసు, దేవుడికి ఏం తెలియదు. ఎవరో తెలీదు, దేవుడికి ఏం తెలియదు, మనకు అన్నీ తెలుసు. అదే మన భ్రమ. అలా అనుకుంటూ వస్తాం. వారి జీవితాల్లో చూడండి, వారి అనుభవాలు చూడండి. చేయాల్సిన పాపం చేసి ఏమీ తెలియదు అన్నట్టుగా ఉరియా భార్యను తీసుకొచ్చి దావీదు రాజు ఇంట్లో పెట్టుకున్నాడు. ఏ పాపం చేయకూడదు ఆ పాపాలు చేసేసారు. ఏ పాపం అంటే ఏదో పాపం చేయమని కాదు, అసలు పాపం చేయకూడదు. దేవుని దృష్టిలో వద్దన్న ప్రతి పాపమును చేసి ఇప్పుడు ఉరియా భార్యను తీసుకొచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. అది దేవునికి ఇష్టం లేదు. అలా చేసి ఆ వారి ద్వారా పుట్టినటువంటి బిడ్డ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు వింటాడా? వినడు. అలాంటి స్థితిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా వినడు. ఇది దావీదు రాజు యొక్క జీవితంలో జరుగుతున్న సన్నివేశం. నేటి దినాల్లో అంటే పాపం చేస్తున్నారు, వ్యభిచరిస్తున్నారు, భర్తను విడిచిపెట్టి భార్యను విడిచిపెట్టి పాపం చేస్తున్నారని కాదు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, నేటి దినాల్లో దావీదు రాజు జీవితాన్ని చెప్పాను. నేటి దినాల్లో ఎట్లా ఉండాలంటే, ప్రజల జీవితాల్లో పాపం చేయడానికి ఎక్కువ అవకాశం తీసుకుంటున్నారు. చేయకూడని పాపాలన్నీ చేసేస్తున్నారు. అంటే చేయవలసిన పాపాలు ఉంటాయని కాదండి, అసలు దేవుని దృష్టిలో పాపం అన్న ప్రతి పాపము చేసేస్తున్నారు మనుషులు. పాపం చేసేసి మళ్ళీ ఏం తెలియనట్టుగా దేవుని మందిరంకి వచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వినడం, దేవుడు ఇష్టపడ్డాం. మనం బయట కావాల్సిన విధానంలో పాపం చేసేసి దేవుని మందిరంకి వచ్చి నేను ఏ పాపం చేయలేదు ప్రభు అంటే దేవుడు వినటానికి ఇష్టపడ్డాం. ఉపవాస ప్రార్థన నాటి దినాలు అలా చేశారు. ఎలా చేశారంటే చెయ్యకూడని చూడండి, పైకేమో నీతి మాటలు చెప్తూ చేయవలసినవన్నీ చేసేసాడు, ఏమేం చేయకూడదు అవన్నీ చేసేసాడు. 2, చేయవలసిన పాపం చేసి ఏ పాపం చేయకూడదు ఆ పాపం చేసి మళ్ళీ ఏమీది తెలియనట్టుగా ఉరియా భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాడు. అది దేవునికి ఇష్టమైనది కాదు, అది దేవుడు ఇష్టపడేటటువంటి జీవితం కాదు. ఇలా జీవించినప్పుడు
మన జీవితాల్లో ఎప్పుడైనా సరే నష్టమే మనకు ఎదురైద్ది తప్పక లాభం ఉండదు. దేవుని మందిరానికి వచ్చి మనం ప్రార్థించినంత మాత్రాన, ఈరోజు ఉపవాస ప్రార్థన నేను మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి, ఏదో ఒకట్లో 2 మాటలు ప్రార్థన చేసి వద్దామని వచ్చినంత మాత్రాన దేవుడు నీ ప్రార్థన వినడు. ఎందుకన్నాడంటే నాటి దినాల్లో ప్రజలు ఎలా చేశారో నేటి దినాల్లో కూడా ప్రజలు అలాగే ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. నాటి దినాల్లో పైకి నీతిమంతులు ఉంటున్నారు, చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. నేటి దినాల్లో కూడా అలాగే ఉన్నారు ప్రజలు. నాటి దినాల్లో చేయాల్సిన పాపం అంతా చేసి, ఏ పాపం చేయకూడదు ఆ పాపాలన్నీ చేసి ఏమీ తెలియనటువంటి వారుగా మళ్ళీ దేవుని సన్నిధిలోకి వస్తున్నాం. కానీ దేవుడు అది ఇష్టపడ్డాం. ఓ రోజు దీని అంతటికి తీర్పు ఉంది. ఎక్కడా కూడా మనం తప్పించుకోవడానికి అవకాశం లేదు. ప్రకటన 22:12 ఉంది, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చడకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది అన్నాడు. అంటే ప్రతి ఒక్కరికి జీతం అన్నది సిద్ధపరిచాడు ఆయన, ఎవరిని విడిచిపెడతలా. కాబట్టి ప్రజలకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నాటి దినాల్లో ప్రజలు ఎలా చేశారో నేటి దినాల్లో మనం కూడా అలా ఉపవాస ప్రార్థన చేస్తే, అలాంటి జీవితం కలిగి వాళ్ళు ఎలాంటి జీవితం కలిగి ఉపవాస ప్రార్థన చేస్తారో అలాంటి జీవితం కలిగి మనం కూడా చేస్తే మన ప్రార్థన దేవుడు వినడు. దావీదు రాజు ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు, 8 రోజులు 8 రోజులు కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు విన్నాడా? వినలా. అంటే మనం కూడా నీతి మాటలు పైకి చెప్పి లోపల చేయాల్సినంతా చేసేసి మళ్ళీ పక్కనోడు నీతిమంతులు కాదు, వాళ్ళు నీతిమంతులు కాదని మనం నిందించే స్వభావం మనది, గుణలక్షణం. అలా చేసి దేవుని మందిరం కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. 2, నువ్వు చేయాల్సిన పాపము ఏది చేయకూడదు ఆ పాపాలన్నీ చేసేసి, చేయకూడని పాపాలు కూడా చేయాల్సిన పాపాలన్నీ చేసి దేవుని దగ్గరకు వచ్చి ఏం తెలియనట్టుగా, అసలు నువ్వేమీ చేయనట్టుగా, పరిశుద్ధురాల్లాగా ఉన్నట్టుగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తెలుసు. ఎవరికి తెలియపోయినా దేవుడు తెలుసు. దేవుడు ఏం చేస్తున్నాడు? అంతటిని చూస్తున్నాడు, అంతటిని చూసేటటువంటి వాడు. కాబట్టి మనం పైకి ఏం తెలియనట్టుగా ఉండి దేవుని మందిరకు వచ్చి ప్రార్థన చేస్తే మనమే నీతిమంతులు అన్నట్టు ప్రార్థన చేస్తారు కొంతమంది. నేను ఒక్కదాన్ని నీతిమంతురాలని, ఇక పక్కన వాళ్ళందరూ పాపాత్ములు అన్నట్టు ప్రార్థన చేస్తాం. కొంతమంది ప్రార్థనలో కూడా అలాగే ప్రార్థన చేస్తారు, వాక్యానుసారంగా ప్రార్థన చేయరు, వాక్యమే జీవితం దాని ప్రకారం చేయరు. ప్రభా నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాలని, నాతో ఉన్నవారే నీతిమంతులు, మేమే పరలోక రాజ్యంలోకి వెళ్తాం అన్నట్టు ప్రార్థన చేస్తాం. అవును, నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నది దేవుడు డిసైడ్ చేస్తాడు, నువ్వు డిసైడ్ చేసుకోవాక. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో కూడా డిసైడ్ చేయాల్సింది దేవుడు. మరి చాలామంది ఇలాగ ప్రార్థన చేస్తారు. మనము పైకి నీతి మాటలు చెప్పి చేయాల్సిందంతా చేసేసాం. తర్వాత ఏ పాపం చేయకూడదు ఆ పాపాలన్నీ చేసి, ఏ పాపం అంటే అసలు పాపమే చేయకూడని పాపాలన్నీ చేసేసి ఏం తెలియనట్టుగా మనం మందిరానికి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడు. మనం అంటాం కదా దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడని. అవును, అది వాస్తవమే మీరు చెప్పేది. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడని మనం అంటున్నావు. నిజమే, దేవుడు ఉన్నాడు. మనం పైకి నీతి మాటలు చెబుతూ చేయాల్సినంత చేస్తున్నంత దేవుడు చూస్తున్నాడు. మనం చేయాల్సిన పాపాలన్నీ చేసి వచ్చి దేవుని మందిరానికి వచ్చి ఏమి చేయనట్టుగా, ఏమి తెలియనట్టుగా మనం చేసే ఉపవాస ప్రార్థన కూడా దేవుడు చూస్తున్నాడు. అన్నిటిని దేవుడు చూస్తున్నాడు. మనమే అంటాం కదా దేవుడు అన్నిటిని చూస్తున్నాడని, ఏది వదిలిపెడతాడు. నిజమే, మీరు చెప్పింది వాస్తవమే, అన్నిటిని దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. నువ్వు అలాంటి జీవితం కలిగి నేనైనా వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయకముందు నాటి దినాల్లో వారి జీవితం ఎలా ఉందో నేటి దినాల్లో కూడా అలాంటి జీవితం కలిగి అలా ఉపవాస ప్రార్థన చేస్తే మనల్ని కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తే వేరుగుండిది, ఇప్పుడు దేవుడు చూస్తే వేరుగుండిది. దేవుడు మనం చూసాడా, దానికి తీర్పు అన్నది వేరే రీతిలో ఉండేది. అలా కాకుండా ఉండటానికి సరిదిద్దుకోవాలి. ఇది 2. 3వ విషయం, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. ఉరియా భార్య తన భర్త యొగు ఉరియా హతమాయన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఉరియా భార్య అంగలారుస్తుంది. సరే, గురించి అంగలార్పు గురించి వచ్చే వారం కూడా చూస్తాను. ఈ మాటకు అర్థం ఏంటంటే ఉరియా భార్య ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? తన భర్త చచ్చిపోయినందుకు ఏడుస్తుంది. అసలు వాస్తవం ఏంటి? చేసిన తప్పు తన భార్య కూడా చెప్పకుండా దాచిపెట్టేశాడు. ఏం చేశాడండి? ఉరియా భార్య కూడా ఉరియాని చంపించిన విషయం కూడా చెప్పకుండా దాచిపెట్టేశాడు. అంటే తప్పు చేసి, అంటే తాను చేసిన తప్పును తన భార్య కూడా చెప్పకుండా ఏం చేశాడు? దాచిపెట్టాడు, కప్పెట్టేశాడు దాన్ని. అది దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏదైతే చేసిన తప్పును నువ్వు దేవుని తెలియకుండా కప్పెట్టుకున్నాను అనుకున్నావో, ఎవరో తెలియకుండా కప్పెట్టుకున్నాను అనుకున్నావో, అది దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టడు. ఎవరు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టడు. అందుకే బైబిల్ ఏమంటుంది? దేవుని వాక్యం చూసినట్టయితే ఇక్కడ ఉరియా భార్య తన భర్త చచ్చిపోయిన ఆమె ఏడుస్తుంటే
అసలు విషయం ఏంది? ఆమె ఏడవటానికి కారణం ఏంటి? తన భర్త చచ్చిపోయాడు. ఆ చంపించింది ఎవరు? అది అవట్లా. అంటే ఇక్కడ గమనించాల్సిన కూడా వచ్చేది, చేసిన తప్పును తన భార్య కూడా చెప్పకుండా దాచిపెట్టేశాడు. ఇంకా భార్య కూడా తెలియదు వాస్తవానికి. అయ్యో నా భర్త నిజంగానే యుద్ధంలో చచ్చిపోయాడు అనుకుంటుంది. నా భర్త నిజంగానే యుద్ధంలో చచ్చిపోయాడు, దావీదు రాజు నన్ను పెళ్లి చేసుకున్నాడని అనుకునే స్థితిలో ఉంది. అసలు జరిగింది ఏంటి? ఏమైనా తన నగరం తెచ్చుకోవడానికా, లేదా ఏమో గర్భంలో పెరుగుతున్న బిడ్డకి ఈయనే తండ్రి అన్న మాట బయటికి వస్తే తన జీవితం పాడైద్దని చెప్పని చంపించేసిన స్థితిగతిని ఏం చేశాడు దావీదు రాజు? చేసిన స్థితిగతిని, ఆ చేసిన తప్పును కానీ దాన్ని దాచిపెట్టిన విధానాన్ని ఉరియా భార్యకు చెప్పట్లా. చెప్తే ఇప్పుడు ఉరియా భార్య ఏమన్నది? బహుశా అరే నీతో పాపం చేశాను, సరే ఎట్టకు రాజు కదా, నాతో నువ్వు పాపం చేసి అయింది, అయిపోయింది, నా భర్తను ఎందుకు చంపించావని నిలదీస్తే 10 మందిలో పెడితే ఏమైతే అప్పుడు తన జీవితం బాగుండిద్దా? అదే దావీదు రాజు ఏం చేశాడు? చేసిన తప్పును తన భార్యకు చెప్పకుండా దాచిపెట్టేశాడు. తన భార్య చెప్పకుండా దాచిపెట్టాడు. అది దేవుడు ఇష్టపడతలా. ఎందుకంటే ఒక మాట గమనించాల్సిన కోణం ఏంటంటే, ఉరియా భార్యను భార్యగా తెచ్చుకుంటున్నావు, సరే అది నీ ఒపీనియన్, అతను చనిపోయాడు అనుకున్నాం. అసలు అతడు చనిపోయిన విధానం చూడక భార్యకి ఏం తెలుసు? నీ భర్త పలానా చోట ఉన్నప్పుడు పలానా వాళ్ళు వచ్చి చంపేశారమ్మా యుద్ధంలో అని చెప్పి చెప్తారు. అంతమించి ఇంకేమైనా చెబుతారా? దావీదు రాజే చంపించాడు నీ కోసం చెబుతారా? చెప్పరు. ఇప్పుడు ఈ భార్య ఏమనుకుంటుంది? నిజంగానే నా భర్త యుద్ధానికి వెళ్ళినప్పుడు చచ్చిపోయాడులే అని అనుకుంటుంది. అసలు విషయం ఏంటి? చేసిన తప్పును తన భార్య కూడా చెప్పకుండా దాచిపెట్టి కప్పెట్టుకున్నవాడు దావీదు రాజు. ఆ విషయం ఉరియా భార్య చెప్పట్లా. అమ్మ నీ భర్తను నేనే చంపించా, ఎక్కడ మనం చేసిన పాపం బయటపడిద్దో, మన రహస్య జీవితం ఎక్కడ బయటపడిద్దో, మన పాప జీవితం ఎక్కడ బయటపడిద్దానని నీ భర్తను నేనే చంపించాను అని చెబుతున్నాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు మరి? ఆ చేసిన తప్పును తన భార్య కూడా చెప్పకుండా దాచిపెట్టేస్తున్నాడు, కప్పెట్టుకుంటున్నాడు. సరే భార్య కూడా తెలీదు. ఇప్పుడు ఒకడు గుర్తుపెట్టుకోండి, ఆ భార్య కూడా తెలీదు, కానీ దేవుడే తెలీదా? దేవుడికి అన్నీ తెలుసు. ఈమె తన భర్తను విడిచిపెట్టి వేరే అతనితో పాపం చేసింది దేవుడు తెలుసు. ఆ పాపను బట్టి ఆమె గర్భం ధరించింది దేవుడు తెలుసు. ఆ పాపను గర్భం ధరించిన తర్వాత ఉరియాని యుద్ధం నుంచి బయటికి రాజు దగ్గరికి రాజు పిలిపించిన కుయుక్తి పనులు కూడా దేవుడు తెలుసు. ఆ పిలిపించిన తర్వాత దావీదు రాజు మరలా తిరిగి పంపించి ఉరియాని చంపమన్న పత్రిక పంపించింది దేవుడు తెలుసు. ఉరియాని చంపించింది దేవుడు తెలుసు. దేవుడికి ఏం తెలియదు అనుకోవద్దు, అన్నీ తెలుసు దేవుడికి. మనం వేసే ప్రతి అడుగు, మన కంటి చూపు, మన నడక, మన ఆలోచన అన్నీ దేవుడికి తెలుసు. అందుకే బైబిల్ ఉంది, మీ తల వెంట్రుకలు ఒకటైనను ఆయన ఆజ్ఞ లేనిదే రాలిపోదంట. అంటే ఒక తల వెంట్రుకలు ఒక్కడు కూడా ఆయన ఆజ్ఞ లేనిదే రాలిపోకపోతే, అంటే మన తల వెంట్రుకలన్నిటినీ ఆయన క్షుణ్ణంగా చూస్తుంటే మన జీవితాన్ని చూడ్డా. ఏమెళ్ళి పాపం చేసింది, ఏమో గర్భం వచ్చింది, దావీదు రాజు ఆ గర్భము తన మీదకి ఆ నింద రాకుండా చేసిన ప్లాన్లు, తర్వాత ఒక పత్రిక రాసి యోవాబు దగ్గర పంపింది, ఉరియాని చంపమని పంపించిన పత్రిక, యోవాబు మరి ఉరియాని ముందర పెట్టి చంపించినటువంటి విధానం అంతా దేవుడు చూడలేదా? చూశాడు. కానీ దావీదు రాజు ఏంటి? చేసిన తప్పును తన భార్యకి, అంటే ఎవరు తన భార్య అంటే ఉరియా భార్యకు చెప్పుకోకుండా దాచిపెట్టేశాడు. చేసిన తప్పును బయట పెట్టుకోకుండా ఏం చేశాడు? దాచిపెట్టుకున్నాడు. తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? ఏం జరిగింది? దేవుడు చెబుతాడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో దేవుడు స్పష్టమైన మాట అంటాడు. 10వ వచనం చివరిలో, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. ఏం కలుగుతుందండి? నీ ఇంటి వారికి సదాకాలం ఎప్పటికీ, పోయిన వారం కూడా చదివిచ్చిదే మాట, యుద్ధం జరుగుతుందంటే ఇప్పటికి. కారణం ఏంటంటే, నువ్వు చేసిన తప్పును కనీసం చచ్చిపోయిన వాని భార్య కూడా చెప్పుకోకుండా దాచిపెట్టి ఆ భార్య నువ్వు ఇంటికి తెచ్చుకున్నావు. అది తప్పు దేవుని దృష్టిలో. చేసిన తప్పును అలాగే పెట్టుకుని దాన్ని దాచిపెట్టుకుని నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వినడం, అది సూచన. దావీదు రాజు చేసిన తన తప్పును తన భార్యకు చెప్పకుండా, తన భార్య అంటే ఉరియా భార్యకు చెప్పుకోకుండా, తన భార్య కాదు ఉరియా భార్యకు చెప్పుకోకుండా ఏం చేశాడు? దాచిపెట్టాడు. ఇప్పుడు కప్పెడతాం ద్వారా ఏం జరిగింది? దాచిపెట్టిన తర్వాత ఇతడు వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా ఏదో ఉరియా చచ్చిపోయాడులే, ఆమె నేను భార్య చేసుకున్నా కదా, ఇప్పుడు ఆమె గర్భంలో ఒక బిడ్డ పుట్టాడు, అతను నువ్వు మొత్తేవు, అతను స్వస్థపరచు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు. ఈ బిడ్డను స్వస్థపరచాలంటే ఏం చేస్తున్నాడు? నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. అప్పుడు నీ జీవితం సరిగా లేదు,
దేవుని దృష్టిలో సరైన జీవితాన్ని జీవించలా. అందుకే ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? ఏం జరిగింది? ఈ బిడ్డను దేవుడు ముత్తాడు, చచ్చిపోయింది. ఇంకా దావీదు రాజుకి అర్థం కావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. అసలు బెత్షెబాకి అయితే అసలు ఆలోచనే లేదు, ఆమెకు అసలు ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఆమె తెలియదు కదా ఇవన్నీ. ఇంకా ఆమె అనుకుంటుంది, దావీదు రాజు నా భర్త చనిపోగానే విధవరాలు అయ్యి ఉండ నన్ను దగ్గర తీసుకున్నాడు అనుకుంటుంది. జరిగింది వేరు, సిచ్యువేషన్ వేరు, జరుగుతున్న పరిణామాలు వేరు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, 3వ మాట, ఉపవాస ప్రార్థన చేయకముందు దావీదు రాజును చూడగా అతడు చేసిన తప్పును తన భార్య చెప్పకుండా, అంటే ఉరియా భార్యకు తాను చేసిన తప్పును చెప్పకుండా దాచిపెట్టేశాడు. ఇలాంటి జీవితం కలిగి దేవుని దగ్గరకు వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వినలా ప్రార్థన. విన్నాడా? వినలా. మనం కూడా చేసిన తప్పుల్ని ఇతరులకు తెలియదు అనుకుని వాటిని దాచిపెట్టి వచ్చినప్పుడు, ఇతరుల ఏళ్ళ మనం చేసిన తప్పులు పాపాలు దాచిపెట్టుకున్నప్పుడు దేవుడు తెలియదు అనుకోవటం అసంభవం. దేవుడు తెలియదు అనుకోవటం అజ్ఞానం, అవివేకం. దేవుడికి అన్నీ తెలుసు, ఆయన అన్నీ చూస్తున్నాడు. ఏం చేయాలో తగిన సమయం ముందు అన్నీ చేస్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధి అంటే, దేవుని మందిరం అంటే, క్రైస్తవులుగా మారేమంటే, రక్షించబడ్డామంటే, అన్య జనాంగం నుండి ప్రత్యేకించబడి, లోకంలో పాపం నుండి ప్రత్యేకించబడి, దేవుణ్ణి వెంబడించి దేవునిలో మంచి జీవితాన్ని జీవిస్తున్నామంటే మనం దావీదు రాజులాగా ఉండకూడదు. అవన్నీ వద్దనుకునే కదా దేవునిలోకి వచ్చింది. అవన్నీ కావాలనుకుంటే దేవుడు ఎందుకు? లోకంలోనే ఉండే కదా అవన్నీ వద్దనుకునే కదా దేవునిలోకి వచ్చింది. ఇప్పుడు దేవునిలోకి వచ్చిన తర్వాత దావీదు రాజు జీవితం లాంటి జీవితం మనం జీవించకూడదు. చేసిన తప్పును దావీదు రాజు ఉరియా భార్యకు చెప్పుకోకుండా దాచిపెడుతున్నాడు. అది దేవుడు చూస్తున్నాడు కదా, చూశాడు. దాన్ని బట్టి దావీదు రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దేవుడు వినలా. ఈరోజు నీవు నేను కూడా మనలో దాచిపెట్టినవి చాలా ఉంటాయి. అలా దాచిపెట్టుకున్న వారిలో ఆకాను ఉన్నాడు. ఆకాను దొంగతనం చేసి చినారు వస్త్రంను పైకమ్మిని తీసుకొచ్చి ఏం చేశాడు? బంగారు కమ్మిని తీసుకొచ్చి గుడారంలో దాచిపెట్టుకున్నాడు. అది దేవుడు చూశాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు విజయం ఉందా? లేదు. నేనేమంటానంటే, చేసిన తప్పును మనం దాచిపెట్టుకున్నప్పుడు, దాన్ని దేవుని సన్నిధిలో సరిదిద్దుకోవడానికి ఇష్టపడకుండా దాచిపెట్టుకున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన కోణం ఏంటంటే, ఖచ్చితంగా నీకు విజయం అన్నది ఉండదు. నువ్వేది తలపెట్టినా అపజయం వచ్చింది, నువ్వేది తలపెట్టినా నీకు విరోధంగా ఉండేది, నువ్వేది తలపెట్టినా అది నీకు వెనక్కి వచ్చింది, కానీ నీకు విజయం అన్నది ఉండదు. విజయం అన్నది ఉండదు. ఆ విజయం నీకు ఉండాలంటే ఏం కావాలా? ఏదైతే తప్పు చేసినా తప్పును కప్పెట్టుకున్నావో దాన్ని దేవుని దగ్గర సరిదిద్దుకోవాలి. అప్పుడు మన జీవితాలకి ఎంతో క్షేమకరంగా ఉంటుంది. అప్పుడు మనం చేసిన ఉపవాస ప్రార్థన దేవుడు వింటాడు. మన దారుణమైన జీవితం ఏంటంటే, విషాదం ఏంటంటే, అసలు మన వాక్యాన్ని మర్చిపోతాం. ప్రార్థన చేసేటప్పుడు ఏం మర్చిపోతాం? వాక్యాన్ని మర్చిపోతాం. మన ప్రార్థన ఏంటి? మనం ఏం చేయాలనుకున్నాం అదే చేసేస్తాం ప్రార్థన. విచిత్రం అదే. వాక్యం చెప్పేది దేనికి? మనం ప్రార్థన చేయడానికి. ఆ వాక్యాన్ని అసలు మనం మర్చిపోతాం. అసలు ఆ వాక్యాన్ని మనసులో పెట్టాం. ఆ వాక్యాన్ని పరిచయాన్ని పెట్టేస్తాం. మనం ఏం చేయాలనుకున్నాం అది చేసేసేస్తాం ప్రార్థన. అలా చేయడానికి కాదు దేవుడు నిన్ను ఎక్కడ నడిపించింది. నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి కాదు దేవుడు మనల్ని దేవుని మీద నడిపించింది. దేవునికి ఇష్టలుగా ప్రార్థన చేయడానికి దేవుడు నడిపించాడు. అవునా? నా ఇష్టం వచ్చింది నేను చేసేస్తానంటే చేసుకో. వచ్చేవు నడుచుకుంటా, లేకపోతే బండి మీద కారు మీద వచ్చాము. ఆ ప్రయాసం అంతా వేస్టేగా. ఇక్కడ కూర్చున్నావు, ఈ సమయం వేస్టే కదా. ప్రార్థన చేస్తున్నావు, ఆ గొంతు స్వరం అదంతా ఆయుష్ అంతా వేస్టే కదా. ఎందుకు వేస్ట్? అసలు ఆయనకు ఇష్టమైన ప్రార్థన కాదు. నేను చేయాలనుకున్నా చేసేస్తున్నా అంతే. మొండి వైఖరి మంది, మొండి గుణలక్షణం మంది. అది పోతేనే దేవుడు మన ప్రార్థన వింటాడు, లేకపోతే వినడం. దావీదు రాజు జీవితంలో చేసిన తప్పును దావీదు రాజు ఎవరికి ఉరియా భార్యకు చెప్పుకోవడం కప్పెట్టుకున్నాడు, దాచిపెట్టేశాడు. అది దేవునికి ఇష్టం లేదు. మనం ఏవేవో చేసి దాచిపెట్టుకుని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే, నాటి దినాల్లో ఎలాంటి జీవితం కలిగి ఉపవాస ప్రార్థన చేశారు, నేటి దినాల్లో కూడా అలాంటి జీవితం కలిగి మనం ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఇదన్నమాట 3. 4వ విషయం చూద్దామండి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనం. యెరుబ్బేషెతు కుమారుడైన అబీమెలెకు ఎలాగూ హతమాయను. ఒక స్త్రీ తిరుగట్టు రాతి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేసు దగ్గర హతమాయను కదా. ప్రాకారం దగ్గరకు మీరు ఎందుకు పోతిరని నిన్ను అడిగిన ఎడ్ల నీవు తమరి సేవకుడు ఉరియా హతమాయనని చెప్పమని బోధించి దావీదునకు
బోధించి దూతను పంపాను. ఇప్పుడు చూడండి అసలైన విచిత్రం ఇక్కడ బయటపడుతుంది. ఏంటో చెప్పమంటారా? ఇప్పుడు జనులందరూ కూడా ఏం చేశారంటే ప్రాకారం దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రాకారం దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు రాజు దగ్గర దూతను పంపించాడు యోవాబు. యుద్ధం ఇలా జరుగుతుంది, ఇలా సిచ్యువేషన్ అన్నప్పుడు మీరు ప్రాకారం దగ్గరికి వెళ్ళారు కదా, మీరు అసలు ఎందుకు వెళ్ళారని దావీదు రాజు అడుగుతాడు. ఎవరు అడుగుతారు? దావీదు రాజు అడుగుతారు, మీరు ప్రాకారం దగ్గర ఎందుకున్నారు? ఎందుకంటే ఒకప్పుడు అబీమెలెకు అలాగే హతమయ్యాడు కదా. ప్రాకారం దగ్గర ఉన్నప్పుడు ఒక స్త్రీ పైనుండి ఒక రాయి తన నెత్తి మీద వేయటం తర్వాత చచ్చిపోయాడు కదా. మరి అలాగే మీరు చచ్చిపోతారు కాబట్టి మీరు ప్రాకారం దగ్గరికి ఎందుకు వెళ్ళారని సీరియస్ అవుతాడేమో. అప్పుడు ఆయన సీరియస్ అయితే ఆయన చెప్పాల్సిందేంటి? నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ అయిందని ఒక మాట చెప్తాను. ఏంటా మాట? ఊరియా చచ్చిపోయాడు. ఇప్పుడు దావీదు రాజు మీరు ప్రాకారాల దగ్గరికి ఎందుకు వెళ్ళారని కోపడినప్పుడు ఆయన కోపాన్ని అణిచివేయడానికి ఒకటే మాట, ఊరియా చచ్చిపోయాడని చెప్తాను. ఇప్పుడు దావీదు రాజుకి ఏముంటుంది? మీరు ప్రాకారాల దగ్గరికి ఎందుకు వెళ్ళారు అన్న కోపం కాదు. ఇప్పుడు ఏముంటుంది? ఊరియా చచ్చిపోయాడు అనగానే పోన్లే వీళ్ళు ప్రాకారాల దగ్గరికి వెళ్తే వెళ్ళాడు, అసలు సావచ్చినోడు చచ్చిపోయాడు కదా అన్న ఫీలింగ్ ఉండిద్దా లేదా? మీరు గమనించండి బాగా. అసలు ప్రాకారాల దగ్గర ఉంటే దావీదు రాజు కోపంతో ఉంటాడు కాబట్టి ఎందుకు వెళ్ళారని అతను అడుగుతాడు కాబట్టి కోపడతాడేమో. కాబట్టి నువ్వేం చేయాలా? ఆయన అలా అన్నప్పుడు ఊరియా చచ్చిపోయాడని చెప్పు. ఊరియా అసలు యోవాబు కూడా చూడండి కరెక్ట్ రైట్ టైంలో ఆన్సర్ ఇస్తున్నాడు. ఏమని చూడండి, ఒక చక్కటి మాట చెబుతాడు. చూడండి 19వ వచనం చదవండి. యుద్ధ సమాచారం రాజుతో చెప్పి చాలించిన తర్వాత రాజు కోపం తెచ్చుకుని యుద్ధం చేయనప్పుడు మీరెందుకు పట్టణం దగ్గరకు పోతే గోడ మీద నుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయినా అని రాజు కోపడతాడు. ఇప్పుడు మనం పట్టణం దగ్గరికి వెళ్ళాం కదా, గోడ ప్రాకారాల దగ్గరికి వెళ్ళాం కదా, రాజు కోపడతాడు మీరు ఎందుకు ఇలా చేశారని. అప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, ఒకవేళ అబీమెలెకుని ఇలా చంపారు కదా, మీరు కూడా అలా చచ్చిపోతారు, మీరు ఎందుకు వెళ్ళారని కోపడితే, ఒకవేళ రాజు కోపగించుకుంటే నువ్వు చెప్పాల్సింది ఒకటే, రాజు కోపంతో ఉండగానే ఊరియా చచ్చిపోయాడని చెప్తాను. ఎవరు చచ్చిపోయారని చెప్పాలా? అసలు రాజు ఎదురు చూస్తుంది ఊరియా కోసం, యుద్ధం కోసం కాదు. మేము చూస్తుంది ఇప్పుడు యుద్ధంలో దేవుడి ప్రజలకు విజయం వచ్చిందా రాజని కాదు. ఏం చూస్తున్నాడు రాజు? ఊరియా చావు. చాలా మంది అదే, మనం సంఘక్షేమాన్ని చూడం, మన స్వార్థాన్ని చూసుకుంటాం. ఇప్పుడు దావీదు రాజు చూడాల్సింది ఏంటంటే దేవుని ప్రజలు విజయం పొందాలి, యుద్ధంలో విజయం కావాలని చూడాలి. కానీ అసలు దావీదు రాజు ఎదురు చూస్తుంది ఎవరి కోసం? అరే అసలు ఒక రాజు అయ్యి ఉండి నీకు కావాల్సింది ఏంటి? నీ ప్రజలు విజయం పొందడం నీకు కావాలి. నువ్వు రాజువి, నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీ ప్రజలు విజయం పొందేది నువ్వు చూడాలా. కానీ దావీదు రాజు ఎదురు చూస్తుంది దేని కొరకు? దేవుని ప్రజలు ఓడిపోయినా పర్లా, దేవుని మందిరం నాశనమైన పోయినా పర్లా, దేవుని మందిరం ఎట్టబోయినా పర్లా, నా ప్రఖ్యాత, నా హోదా, నా పరపతి, నా పేరు మట్టుకుండాలన్న చూసే గుణలక్షణం. ఇలాంటి మనస్తత్వం ఉన్నప్పుడు మనం ఎంత ఉపవాస ప్రార్థన చేసినా దేవుడు వినడు. దావీదు రాజు ఎదురు చూస్తుంది దేని కొరకు? యుద్ధంలో ప్రజలు విజయం పొందాలని కాదు. అసలు చావలసినోడు చచ్చాడా లేదా? చచ్చిపోవలసినోడు చచ్చిపోయాడు లేదా? అంటే యుద్ధంలో దేవుని ప్రజలు ప్రాణాలు కోల్పోయినా ఓకేనా, వారు నష్టపోయినా ఓకేనా? ఇంకా వాళ్ళు యుద్ధానికి వెళ్ళకపోతే గొప్ప మాట అన్నారు. ఏంటి తెలుసా? అయ్యా మేము వెళ్ళి యుద్ధానికి వెళ్ళి ఒకవేళ పారిపోతే ఎవడో లెక్క చేయడు, ఎవరో పట్టించుకోడు. ఒకవేళ యుద్ధానికి వెళ్ళిన తర్వాత నువ్వు పారిపోయినా, ఒకవేళ నువ్వు హతమైనా సరే మేము బాధపడాలి, దేవునికి అవమానం, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండని చెప్పని వాళ్ళు చెప్పాల్సిన కూడా దావీదు రాజు చెప్పారు. మరింత ఘనంగా దావీదు రాజు చెబితే దావీదు రాజు ఏం చేయాలండి? దేవుని ప్రజల క్షేమాన్ని చూసుకోవాలి. అవునా? ఏం చేయాలండి? దేవుని ప్రజల క్షేమాన్ని చూసుకోవాలి. కానీ దావీదు రాజు చేస్తుంది ఏంటి? ఊరియా చావు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు చచ్చిపోతాడా, ఎప్పుడు పోతాడా ఈ లోకం నుండి, ఎప్పుడు వెళ్ళిపోతాడు ఇక్కడ నుండి అని చెప్పని ఎదురు చూస్తున్నాడు. కానీ దేవుడు చూస్తున్నాడు. అతను ఎదురు చూసే కంటే కూడా దేవుడు కూడా ఎదురు చూశాడు. ఉపవాస ప్రార్థన చేస్తుంటే దేవుడు విన్నాడా? నువ్వు దేవుని ప్రజల క్షేమం కొరకు, దేవుని ప్రజలు సంతోషంగా ఉండాలా, దేవుని ప్రజలు విజయం పొందాలని కాదు నువ్వు ఎదురు చూసింది, ఊరియా చావు కొరకు. అసలు చూడండి, యోవాబు డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. ఏంటి తెలుసా? 18 వచ్చిన ఏమంటాడు? కాబట్టి యోవాబు యుద్ధ సమాచారం అంతా దావీదు వద్దకు పంపి దూతతో ఇట్లా నేను పంపేటప్పుడు దూతతో చెబుతున్నాడు, యుద్ధ సమాచారం నువ్వు రాజుతో చాలించిన తర్వాత రాజు కోపం తెచ్చుకొని యుద్ధం చేయనప్పుడు మీరెందుకు పట్టణం దగ్గర పోతే గోడ మీద నుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయినా, తర్వాత అబీమెలెకు ఎలాగూ హతమైనో ఒక స్త్రీ తిరుగట్టి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేసు దగ్గర హతమాయను కదా.
ప్రాకారం దగ్గరకు మీరు ఎందుకు పోతున్నా నిన్ను అడిగిన ఎడలా అంటే నీ కోప్పడిన ఎడలా నువ్వు ఒకటే చెప్పు డైరెక్ట్గా, తమరి సేవకుడు ఉరియా చచ్చిపోయాడు. ఇప్పుడు దావీదు రాజుకి ఏంది, ప్రజలు ప్రాకారం దగ్గరికి ఎందుకు వెళ్ళారు, అక్కడ ఎందుకు ఉన్నారో కాదు ఇప్పుడు, ఇక ఆ కోపం పోతుంది. ఇప్పుడు ఏ సంతోషం ఉంది, ఉరియా చచ్చిపోయాడు. ఒక రాజు చూడాల్సింది అదే పని, ఒక దేవుని బిడ్డ ఎదురు చూడాల్సింది అదేనా, ఒక దేవుని బిడ్డ ఎదురు చూడాల్సింది దీని కొరకేనా? ఎదుటి వ్యక్తి చావు, ఎదుటి వ్యక్తి నష్టం, ఎదుటి వ్యక్తి కీడు కొరకైనా ఎదురు చూడాల్సింది. దేవుని ప్రజలు విజయాన్ని పొందుకోవాలని ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇంటి దగ్గర ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. ప్రభా, నీ ప్రజలైన వారు యుద్ధానికి వెళ్ళారు, వాళ్ళు నన్ను రావద్దు అన్నారు, నన్ను ఎక్కడే ఉండమన్నారు, ఎందుకంటే వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళారు. ప్రభా, వారిని కాపాడు, వారిని కాపాడు ప్రభా, వారిని కాపాడని ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. కానీ నేను చేసింది ఏంటి, ఏం చేస్తున్నాడు? ఇక చూడండి, ఒక గొప్ప మాట ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, తాను ఇతరులకు కూడా తన పాపంలో పాలు పంపులు కలిగించేస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే అది ఏం చేస్తున్నాడండి, ఎవరు దావీదు రాజు ఏం చేస్తున్నాడు, తన పాపంలో ఎదుటి వ్యక్తికి కూడా పాలు పంపులు ఇచ్చేస్తున్నాడు. తాను ఎటు పాపం చేశాడు, ఎదుటి వ్యక్తులను కూడా అదే పాపంలో పడవేస్తున్నాడు. అంటే తన పాపంలో ఎదుటి వ్యక్తిని కూడా పాలువారుగా చేసేసాడు. ఇప్పుడు ఈ పాపంలో ఈయనొక్కడే కాదు, యోవాబు కూడా ఈ పాపంలో పాలువాడు అయ్యాడా లేదా? అయ్యాడు. ఎందుకు అయ్యాడు? ఉరియాని చంపించమన్నప్పుడు ఎందుకు చంపించాలి ప్రభు అని మళ్ళీ ఇంకో కొత్త మనం దావీదు రాజు దగ్గర పంపిస్తే దావీదు రాజు దగ్గర నుంచి ఇంకో మాట వచ్చేది కాదు. ఎందుకు దావీదు రాజు చేసిన పాపాన్ని ఒప్పుకుంటాడు, చెప్తాడా? చెప్పలేడు కదా. అందుకు ఉరియా బతుకుండేవాడే కదా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్ గా ఉరియా చావుకి దావీదు రాజు ఎంత బాధ్యత వహించాడో యోవాబు కూడా అంతే బాధ్యత వహించాడు. అంటే దావీదు రాజు యొక్క పాపంలో, తాను చేసిన పాపంలో ఇతరులను కూడా తన పాపంలో పాలు పంపులు చేసేసాడు. తాను చేసిన పాపంలో ఇతరులను కూడా పాలు పంపులు చేశాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? తాను ఎటు పాపం చేశాడు, ఇతరులు కూడా పాపం చేసేటట్టు చేశాడు. ఇప్పుడు ఏమైపోతుంది? చాలా నష్టం జరుగుతుంది, చాలా కీడు వచ్చేస్తుంది. చాలాసార్లు మన జీవితాలు కూడా అంతే. మనం పాపం చేస్తాం, ఇతరులు కూడా పాపం చేయడానికి కారకులం అవుతాం. ఆ చైర్ తీసుకొచ్చి అక్కడేంటి శారదక్క చైర్ మీద కూర్చో, కాళ్ళు జాపవాడు దేవుని మందిరంలో చైర్ మీద కూర్చోండి. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే, ఒక మాట ఏం రాయబడుతూ వచ్చింది, తాను పాపం చేసింది కాకుండా ఇతరులను కూడా పాపం. ఎంత దారుణమైన మాట చూడండి. తాను ఎటు పాపం చేశాడు, యోవాబును కూడా పాపం చేసేటట్టు చేశాడు. ఇప్పుడు యోవాబు ఏమయ్యాడు? తన పాపంలో పాలుపడయ్యాడు కదా, అవునా కదా? ఇప్పుడు దేవుని తీర్పు రాకుండా ఉండిద్దా? చూడండి ఎంత దారుణమైన స్థితి. ఇలాంటి జీవితం కలిగి దావీదు రాజు దేవుని మందిరానికి వచ్చి, ప్రభా ఇదిగో ఈ బిడ్డ పుట్టాడు ప్రభా, బిడ్డను ముట్టు ప్రభా అంటే నువ్వు చేసింది దేవుడు మర్చిపోయాడా? ఏ పాపం చేయనివాడుగా, ఏ లోపం లేనివారుగా, ఇతరులని మంచి మార్గంలో నడిపించినట్టుగా నువ్వు దేవుని మందిరానికి వచ్చి నీవైనా నేనైనా ప్రార్థన చేస్తే దేవుడు మర్చిపోడు. చూశాడా లేదా దేవుడు? చూడండి, ఉపవాస ప్రార్థన చేయకముందు దావీదు రాజును చూడగా అతడు పైకి నీతి మాటలు చెబుతున్నాడు కానీ చేయాల్సిందంతా చేశాడు. 2, చేయవలసిన పాపం చేసి ఏమీ తెలియనట్టుగా ఉరియా భార్యను తన దగ్గర తీసుకున్నాడు. 3, చేసిన తప్పును తన భార్యకు చెప్పకుండా దాచిపెట్టేసేసాడు. 4, తాను పాపం చేసి ఇతరులను కూడా తన పాపంలో పాలు పంపులు చేశాడు. తాను పాపం చేసి ఇతరులను కూడా తన పాపంలో పాలు పంపులు చేశాడు. యోవాబును కూడా తన పాపంలో పాలు పంపులు చేపించాడు. దేవుడు ఇలాంటి జీవితం కలిగిన వాడై ఉపవాస ప్రార్థన చేస్తున్న దావీదు రాజును చూసి దావీదు రాజు చేసిన ప్రార్థనని దేవుడు వింటల్లా. ఇది 4. 5వ కోణం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు దావీదు, నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నీవు చింతపడకము. ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరి ఒకని మీదను పడుట కద్దు. పట్టణం మీద యుద్ధము మరి బలముగా జరిపి దాన్ని పట్టుకోనమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పమని ఆ దూతకు ఆజ్ఞించి పంపెను. ఇప్పుడు జరుగుతున్న సన్నివేశం ఏంటండి? ఒకప్పుడు ఖడ్గం ఒకటి మీద ఒకప్పుడు ఒకటి మీద పడిద్దని చెప్పాడు. ఇప్పుడు ఈ మాట చెబుతుంటే యోవాబుకి ఎట్లండి చెప్పండి? దావీదు రాజు అంటే ఒకప్పుడు ఎంత మంచి పేరు ఉందా లేదా? చాలా మంచి పేరు ఉంది దావీదు రాజుని గురించి. దావీదు రాజు గురించి చాలా మంచి పేరు ఉంది. దావీదు రాజు యొక్క జీవితాన్ని చూసినట్లయితే
ఎంతో గొప్ప పేరు, ఎంతో గొప్ప పేరు. చూడండి, ఆ గొప్ప పేరుకి చాలా విలువైనటువంటి అనుభవం కూడా ఉంది దావీదు రాజు జీవితం. ఇంత గొప్ప పేరు దావీదు రాజు అంటే, అబిగయీలు ఒక మాట అనేది, నువ్వు యెహోవా యుద్ధములు జరిగించువాడవనియు. అంటే ఎవరి యుద్ధం చేస్తున్నాడండి? దేవుని యొక్క యుద్ధాలు చేసేటటువంటి వాడు దావీదు రాజు. ఇప్పుడు యోవాబు దగ్గరకు వచ్చేసరికి దావీదు రాజు ఏం చెబుతున్నాడు? సరే, ఖడ్గం ఒకరి మీద పడిద్ది అని చెప్పేసిన తర్వాత నీ పని నువ్వు కానీ అని చెబుతున్నాడు. అంటే ఇప్పుడు యోవాబుకి ఎలా ఉండిద్ది అంటే, దావీదు రాజు గురించి ఆలోచన చేసినప్పుడు ఎలా ఉండిద్ది? సాక్ష్యాన్ని కోల్పోయిన వాడికి ఉండేది. అరే, ఒకప్పుడు దావీదు రాజేనా తన ప్రజల కొరకు ప్రయాసపడినవాడు, తన ఇంటి వారి కొరకు ప్రయాసపడినవాడు, తన కొరకు కష్టపడినవాడు, తన కొరకు క్రయధనం చెల్లించిన వాడు. ఇదేం ఎట్ట మాట్లాడుతున్నాడు ఇప్పుడు? ఖడ్గం ఒకప్పుడు ఒకరి మీద పడిద్ది అంటున్నాడు. అసలు జరిగిందే జరిగిపోయింది, నువ్వు యుద్ధం చేయి, ధైర్యం తెచ్చుకుని యుద్ధం చేయమంటున్నాడు ఏంటి? అసలు రాజు అనేవాడు తనకు సంబంధించిన వాడు చచ్చిపోతే బాధపడతాడు కదా, ఈయనేంటి ఇట్ట మాట్లాడుతున్నాడు అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు యోవాబు దగ్గర దావీదు రాజుకి సాక్ష్యం ఉండట్టేనా? చెప్పండి, కాసేపు ఆగాక తర్వాత ముగిద్దు. సాక్ష్యం ఉండట్టేనా? ఉందా సాక్ష్యం? అంటే గమనించండి, ఏం లేదు, సాక్ష్యం లేదు. దావీదు రాజు చూడండి, దేవుని యుద్ధాలు జరిగించువాడని పేరు, దేవుని యుద్ధాలు జరిగించువాడని పేరు, దేవునికి హృదయానుసారుడు అన్న గొప్ప పేరు ఉంది. ఇంత గొప్ప దావీదు రాజు చేయాల్సిన పాపం ఒక స్త్రీ వల్ల, ఆ స్త్రీ యొక్క ఆమెను మోహించి, ఆమె అందాన్ని చూసి, ఆమె సౌందర్యాన్ని చూసి, ఆమె రూపాన్ని చూసి ఆమె మాయలో పడి ఇప్పుడు దావీదు రాజు జీవితం ఏమైంది? ఒకప్పుడు మంచి సాక్ష్యం కలిగిన వాడు, ఒకప్పుడు మంచి సాక్షార్థమైన జీవితం కలిగిన వాడు, ఇప్పుడు ఏం జరుగుతుందండి? కారణం ఒక స్త్రీతో పాపం. ఆమెను చూశాడు, ఆమెను ఇష్టపడ్డాడు, ఆమె ఎందుకు ఏం కలిగి ఉన్నాడు? ప్రేమ కలిగి ఉన్నాడు. ఆమె ప్రేమలో నిమగ్నమై ఉన్నాడు. ఆమె ప్రేమను బట్టి వచ్చిన ప్రతిఫలం ఏంటంటే సాక్ష్యాన్ని పాడు చేసుకున్నాడు. ఏం పాడు చేసుకున్నాడు? సాక్ష్యం. ఒక స్త్రీని చూసి ఆమెతో పాపం చేయడానికి ఇష్టపడిన ఒక పాపాన్ని బట్టి తన జీవితంలో ఉన్న గొప్ప సాక్ష్యాన్ని పాడు చేసుకున్నాడు. నేనంట 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం కానీ లిఖించబడకపోతే దావీదు రాజును కొట్టేవాడే లేడు. అంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప సాక్ష్యం, అంత గొప్ప సాక్ష్యం. ఇంకా చెప్పాలంటే 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఇంకా చెప్తున్నా చూడండి. 11వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానం చేయి ఒక స్త్రీని కనబడెను. ఆమె బహు సౌందర్యవతి ఉండేట్టు చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటే దూతను పంపెను. ఇది ఈ 2వ వచనం 3వ వచనం దావీదు జీవితంలో జరగకపోతే అసలు దావీదు జీవితంలో మచ్చ అన్నది ఎత్తుక్కోవడానికి కూడా దొరకదు. దొరికిద్దా? దొరకదు. ఒక మచ్చ కూడా ఎత్తకటానికి కూడా దొరకదు దావీదు జీవితంలో. అంటే చూడండి, ఒక సాక్ష్యము పాడు చేసుకోవటానికి ఒక స్త్రీ ఎంతగా తన జీవితంలో తన సాక్ష్యాన్ని పాడు చేసింది. ఇప్పుడు పాడు చేసిన ఆమెను వివాహం చేసుకున్న ఆ పోయిన సాక్ష్యం వచ్చిందా? ఆమెను వివాహం చేసుకున్న పోయిన సాక్ష్యం వచ్చిందా? అంటే చూడండి, తన జీవితంలో ఒక గొప్ప సాక్ష్యాన్ని ఒక స్త్రీతో పాపం చేసి తన సాక్ష్యాన్ని పాడు చేసుకున్నాడు. యోవాబు దగ్గర సాక్ష్యమే లేదు. నన్ను అడిగితే యోవాబు వచ్చి, సైన్యాధిపతి అయిన యోవాబు వచ్చి దావీదు రాజుతో మాట్లాడినా దావీదు రాజు ఎదురు మాట్లాడటానికి అవకాశం లేదు, ఎందుకంటే సాక్ష్యాన్ని పాడు చేసుకున్నాడు. మనం దేవుని బిడ్డల దగ్గర, లోకంలో ప్రజల దగ్గర కూడా సాక్ష్యాన్ని పాడు చేసుకుని దేవుని మందిరానికి వచ్చి, ప్రభా నేను అలా, ప్రభా నేను ఎలా నీ కోసం ప్రయాసపడుతున్నాను, ఎలా కష్టపడుతున్నాను, ఎలా ప్రార్థన చేస్తున్నానంటే దేవుడు వినడు. దావీదు రాజులాగా సాక్ష్యాన్ని పాడు చేసుకుని, సాక్ష్యాన్ని కోల్పోయి, దేవుడు యేసు ప్రభు రక్తం ద్వారా నిన్ను కడిగి, ఒకప్పుడు సాక్ష్యం లేని నిన్ను ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కలువరిశిల యొక్క రక్తం ద్వారా కడిగి నీకు ఒక గొప్ప సాక్ష్యాన్ని, యేసు ప్రభువుకు ఉన్న సాక్ష్యాన్ని, యేసు ప్రభు కలిగి ఉన్న సాక్ష్యాన్ని మనకి ఇచ్చాడు దేవుడు యేసు ప్రభు ద్వారా. అంత గొప్ప సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే, సుగుణమ్మక్క కిరణా నాకు ఫోన్ చేయి, వస్తాడు, బండి ఎక్కించుకెళ్తాడు, ఇంటికి వెళ్ళి పడుకుంది, 7 పడుకోవటం చెప్పు.
కాబట్టి దేవుని వాక్యం అంటే ఒక సాక్ష్యం, ఒక గొప్ప సాక్ష్యాన్ని యేసు ప్రభు రక్తం ద్వారా దేవుని బిడ్డలమన్న సాక్ష్యం, జీవితం మార్చబడిందన్న సాక్ష్యం, వీళ్ళు దేవుని బిడ్డలన్న సాక్ష్యం, వీళ్ళు దేవుని కొరకు ఎన్నుకోబడినారు అన్న సాక్ష్యాన్ని మనం ఏమై ఉన్నాం? మన చూపుకి రమ్యమైన విధానంలో కనబడిన కంటి చూపుని బట్టి సాక్ష్యాన్ని పాడు చేసుకున్నాడు దావీదురాజు. చూశాడు, నచ్చింది, తెచ్చుకున్నాడు, పాపం చేశాడు. ఇప్పుడు యోవాబు దగ్గర కూడా సాక్ష్యం లేని వాడుకుంటాడు. ఇప్పుడు యోవాబు దృష్టిలో దావీదురాజు ఎలా ఉంటాడంటే, ఒక స్త్రీతో పాపం చేసిన వాడనే కాదు, అది ఏదో రోజు తెలిసింది కదా యోవాబుకి, ఒక స్త్రీతో పాపం చేసిన వాడనే కాదు, ఒక వ్యక్తిని చంపించాడన్న సాక్ష్యం కూడా ఇప్పుడు దావీదురాజు జీవితంలో అట్ట మచ్చలాగా ఉండిపోయింది. ఏమైపోయింది? ఒక మచ్చలాగా ఉండిపోయింది. ఒక వ్యక్తిని చంపించాడన్న మచ్చ. ఇప్పుడు యోవాబు ఎదుట దావీదురాజు డైరెక్ట్గా మాట్లాడగలుగుతాడా? ఎవరికన్నా యోవాబుని పక్కన పెట్టే మీరు వాడిని ఎంత చంపించారా, వీడిని ఎంత చంపించారని ఇప్పుడు దావీదురాజు అనగలుగుతాడా? అనే స్టామినా ఉందా? ఎందుకు? సాక్ష్యం పోయింది. ఇప్పుడు ఒకవేళ దావీదురాజు రాజుగా ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి, అయ్యా ఈ వ్యక్తి పలానా వ్యక్తిని చంపించాడంటే, అరే ఎందుకు రాతాడు, నీతిమంతుడే ఉండవని ఎందుకు చంపించాడని అంటానికి దావీదురాజు అనలేడు. ఎందుకంటే పక్కన యోవాబు అంటాడు. ఇప్పుడు ఆ మాట దావీదురాజు అంటున్నా, యోవాబు ఏం చేస్తాడు? దావీదురాజు ముఖం చూస్తాడు. ఇప్పుడు దావీదురాజు ఏం చేయాలా? ఏం చేస్తాడు? ముఖం కింద వేసుకోవడం తప్ప ఏం చెప్పలేడు. అంటే ఒక జడ్జిమెంట్ కూడా, ఒక తీర్మానం కూడా, ఒక సమాధానం కూడా, ఇంకా చెప్పాలంటే ఒక న్యాయం కూడా చేయలేనంతగా పాపం చేసి సాక్ష్యాన్ని పాడు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సాక్ష్యం పాడు చేసుకున్న వ్యక్తి వచ్చి దావీదురాజు ఇప్పుడు ఇలాంటి సాక్ష్యం పాడు చేసుకున్న దావీదురాజు వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే దేవుడు వింటున్నాడా? గుర్తుపెట్టుకోండి, మనము యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డాం. ప్రభు రక్తం ద్వారా కడగబడిన జీవితం మనకుంది. మన జీవితాన్ని కానీ మనం సరిదిద్దుకోకపోతే మనం ప్రార్థన చేసిన దేవుడు వినడు. నీ సాక్ష్యం అన్నది నీ ఊర్లో ఉండాలి, నీ సాక్ష్యం అన్నది నీ ప్రజల దగ్గర ఉండాలి, నీ సాక్ష్యం అన్నది నీ ఇంటి పక్కన ఉండాలి, నీ సాక్ష్యం అన్నది నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఉండాలి. నీ సాక్ష్యం అన్నది నీ ఇంట్లో ఉండాలా? నీ సాక్ష్యం అన్నది దేవునిలో ఉండాలి. దేవునిలో లేకపోయినా, నీ ఇంట్లో లేకపోయినా, నీ ఇంటి చుట్టుపక్కల లేకపోయినా, నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో కానీ, నువ్వు ఉన్నటువంటి స్థలాల్లో, నీ సొంత గ్రామంలో నీ గురించి సాక్ష్యం లేనప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థన చేసిన సాక్ష్యం లేని ఉపవాస ప్రార్థన దేవునికి అంగీకారమైనది కాదు. మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు మన ఉపవాస ప్రార్థనకి అంగీకరించేటట్టు ఉండాలి. అప్పుడు మనం ఏం చేయాలా? దేవుడు అంగీకరించి ఉపవాస ప్రార్థన చేయాలి. సాక్ష్యాన్ని కోల్పోయి దావీదురాజు వచ్చి దేవుని దగ్గర ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు వింటున్నాడా? నీవైనా నేనైనా సాక్ష్యాన్ని కోల్పోయి దేవుని దగ్గరకు వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వినడు. నువ్వు సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉండి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు. సాక్ష్యాన్ని కోల్పోయినప్పుడు, సాక్ష్యాన్ని వదిలిపెట్టినప్పుడు, సాక్ష్యం లేకుండా సాక్ష్యాన్ని కోల్పోయి ప్రార్థన చేస్తే దేవుడు వినడు. దావీదురాజు ఉపవాస ప్రార్థన చేయకముందు దావీదురాజును చూడగా అతడు పైకి నీతి మాట చూస్తున్నాడు కానీ చేయాల్సినంత చేశాడు. ఉపవాస ప్రార్థన చేయకముందు దావీదురాజును చూడగా, రెండోదిగా అతడు చేయాల్సిన పాపమంతా చేసి ఏమీ తెలియదు అన్నట్టుగా ఉరియా భార్యను తెచ్చుకున్నాడు. ఉపవాస ప్రార్థన చేయకముందు దావీదురాజును చూడగా అతడు చేసిన తప్పును తన భార్య కంటే ఉరియా భార్య చెప్పకుండా దాన్ని దాచిపెట్టాడు, కప్పెట్టేసేసాడు. ఉపవాస ప్రార్థన చేయకముందు దావీదురాజును చూడగా అతడు తాను చేసిన పాపంలో ఇతరులకు కూడా పాల్పంపులు ఇచ్చేశాడు. ఉపవాస ప్రార్థన చేయకముందు దావీదురాజును చూడగా అతడు ఇతరుల దగ్గర తన సాక్ష్యాన్ని కోల్పోయిన వాడుకున్నాడు. ఇతరుల దగ్గర తన సాక్ష్యాన్ని కోల్పోయాడు. ఇప్పుడు సాక్ష్యం లేదు. ఇలాంటి అనుభవంలో నాటి దినాల్లో ఇలాంటి జీవితం కలిగి ఉపవాస ప్రార్థన చేశారు. అంటే దావీదురాజు ఒక్కొక్కనే చదువుతున్నా, మళ్ళీ తర్వాత అతను యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా తన జీవితాన్ని తను సరిదిద్దుకుని ఎలా ఉపవాస ప్రార్థన చేశాడన్నది తర్వాత, ఆ ఉపవాస ప్రార్థనగా తను ఎలా చేశాడన్న తర్వాత, సరిదిద్దుకోవడానికి ఎలా ప్రార్థన చేశాడో కూడా తర్వాత చెబుతా. కానీ ఇప్పుడైతే తన ఉపవాస ప్రార్థన చేయకమునుపు, నాటి దినాల్లో దావీదురాజు ఉపవాస ప్రార్థన చేయకమునుపు తన జీవితం ఎలా ఉందో నేటి దినాల్లో ప్రజలు కూడా అలాగే ఉండి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. అలాగే ఉండి పైకి నీతి మాటల జీవితం చేయాల్సినవి చేస్తున్నాం. ఇంకా చేయవలసిన పాపం అంతా చేసేసి ఏమీ తెలియదు అన్నట్టుగా ఉంటున్నాం. ఇంకా చేసిన తప్పును కప్పెట్టుకుంటున్నాం. మనం పాపం చేసి ఇతరులు కూడా పాపంలో పాల్పంపులు చేస్తున్నాం. ఇంకా సాక్ష్యాన్ని కోల్పోయి ఉండవు. నాటి దినాల్లో దావీదురాజు ఎలా ఉన్నాడో నేటి దినాల్లో మనం కూడా అలాగే ఉండం.
నాటి దినాల్లో దావీదురాజు ఉపవాస ప్రార్థన చేశాడు, నేటి దినాల్లో మనం కూడా చేస్తున్నాం. నాటి దినంలో దావీదురాజు ఉపవాస ప్రార్థన వినలా దేవుడు, నేటి దినాల్లో మన ఉపవాస ప్రార్థన కూడా విన్నాడు, మనం ప్రార్థన చేసినాం. మరి దేవుడు ప్రార్థన వినాలంటే ఏం చేయాలా? మరలా యేసు ప్రభు రక్తం దగ్గరకు వచ్చి, ప్రభు యేసు క్రీస్తు ప్రభు రక్తం ద్వారా ప్రతి పాపం నుండి మనం పవిత్రపరిచింది కాబట్టి యేసు ప్రభు రక్తం దగ్గరకు వచ్చి ప్రభు రక్తం ద్వారా కడగబడి సరిచేసుకుని ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు అప్పుడు మన ఉపవాస ప్రార్థన వింటాడు. అప్పుడు మన ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుంది, అప్పుడు మనం చేసిన ప్రార్థనకి బహుమానం ఉంటుంది. కాబట్టి దావీదురాజు లాగా నాటి దినములు ఎలాంటి జీవితం కలిగి ఉపవాస ప్రార్థన చేశాడు, అతడు ఉపవాస ప్రార్థన అలాంటి జీవితం కలిగి చేసినప్పుడు చూడగా అతడు ఎలా ఉన్నాడో అలాంటి ఉపవాస ప్రార్థన మనం కూడా చేస్తే మనం కూడా దావీదురాజు లాగానే ఉంటాం. కానీ జీవితం మార్చుకుని ఉపవాస ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంటాడు. నాటి దినాల్లో జీవితం కలిగి చేసినట్టు నేటి దినాల్లో కూడా చేస్తే దావీదురాజును చూడగా అతడు ఎలా ఉంటాడు, మనం కూడా అలాగే ఉంటాం. జీవితం మార్చుకోవాలా? కాలం మారుతున్న కొలది, రోజును మారుతున్న కొలది మన జీవితం కూడా పూర్వ జీవితంలా కాకుండా ఈరోజు నూతనమైన అనుభవం మనం ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నువ్వేదో చేసుకుంటూ వెళ్ళిపోవటానికి కాదు ఎక్కడికి వచ్చింది, దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేయడానికి. అలా చేయాలంటే నాటి దినాల్లో వారు ఉన్న కొందరే, అందరూ కాదు, కొందరు ఎలాంటి జీవితం కలిగి ఉపవాస ప్రార్థన చేశారు, వారిని చూడక ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత చూడక వాళ్ళు ఎలా ఉండారు, అలాంటి జీవితం కలిగి మనం కూడా ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వినడు. అలాంటి జీవితాన్ని ఉంటే సరిదిద్దుకుని ఇప్పుడు దేవుళ్ళు ఒక మంచి జీవితం కలిగి మనం సరిదిద్దుకున్న వారమే ఉపవాస ప్రార్థన చేస్తే అప్పుడు మనం దేని గురించి ప్రార్థన చేస్తున్నాం? సంఘం గురించా, సంఘం యొక్క ప్రాకారాలు విశాలపరచడానికా, లేదా దేవునికి మహిమ తీసుకురావడానికి, సువార్తక, పరిచర్య కొరక, సంఘం అభివృద్ధి కొరక, నూతన ఆత్మల కొరక, ఇంకా మన కుటుంబాల క్షేమం కొరక, మన ఆరోగ్యాల కొరక, భవిష్యత్ సేవ పరిచర్యల కొరక, మనం ఆత్మీయంగా ఎదగటం కొరక, దేవుని రాజ్యం కొరక సిద్ధపడటం కొరక, దేని కొరక మనం ప్రార్థన చేసినా మార్పు చెంది, అంటే పూర్వ ఉపవాస ప్రార్థన నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఉండారు, వాళ్ళని చూడక ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఉండారు అలాగ మనం ఉండకోకుండా వృత్తానుగుణ జీవితం మార్చుకుని ఉపవాస ప్రార్థన చేస్తే మనం దేని కొరకు చేస్తున్నామో దాని నిమిత్తమే ప్రభు మన ప్రార్థన విని సమాధానం ఇచ్చేవాడు ఉంటాడు. అట్టి రీతిలో దేవుడు మన ప్రార్థన విని సమాధానం ఇచ్చిన ప్రార్థన నాటి దినాల్లో చేసిన వారి ప్రార్థనలన్నీ మనం కూడా చేసి, నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన చేయకముందు వాళ్ళు ఎలా ఉండారు అలా వారిని చూడగా వాళ్ళు ఎలా ఉండారు అలా మనం కూడా ఉండకోకుండా మన జీవితాలు మార్చుకుని దేవునికి మహిమార్థమే, దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన విని సమాధానం ఇచ్చేవాడు ఉంటాడు. అప్పుడు నీకు ఏది అవసరమో, మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు అనుగ్రహించబడిన అంటాడు. అంటే నాటి దినాల్లో వారు ఉండ రీతిలో ఉపవాస ప్రార్థన మనం వారి లాంటి జీవితం కలిగి ఉపవాస ప్రార్థన చేస్తే మనకు ఏది ఇష్టమో అది అడిగితే దేవుడు ఎవడు, వారి లాంటి జీవితం ఉంటే సరిదిద్దుకుని ప్రార్థన చేస్తే మనకు ఏది ఇష్టమో మనం అడిగితే దేవుడు ఇచ్చేవాడు ఉంటాడు. అటు రీతిలో దేవుడు మనకి ఇష్టమని ఇవ్వడం కొరకై మనం ప్రార్థన చేసుకున్నట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.